హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. మాధవి మనసులో ఏవేవో ఆలోచనలు చోటు చేసుకుంటున్నాయి. మాధవి, ఒక గుడ్ న్యూస్! హడావిడిగా లోపలికి వచ్చాడు భానుమూర్తి. మంచం మీద పడుకుని ఏదో నవల చదువుకుంటున్న మాధవి చుటుక్కని లేచి కూర్చుంది. భానుమూర్తి మొహం సంతోషంతో వెలిగిపోతుంది. ఆ సంతోషాన్ని దాచుకోలేక మాధవితో పంచుకోవాలని అప్పటికప్పుడు ఆఫీసులో పర్మిషన్ తీసుకుని మాధవి ఇంటికి వచ్చేశాడు. మాధవి బెడ్రూమ్లో ఉందని గోపి చెప్తే పిలవమని టైం వృధా చేయడం ఇష్టం లేక బెడ్రూమ్లోకి దూసుకొచ్చాడు. ఏమిటి బావా, చాలా సంతోషంగా ఉన్నావు? మమ్మల్ని కూడా నీ సంతోషంలో పాలు పంచుకొని నవ్వుతూ అంది. శివజ్యోతి పత్రిక గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్కు మనం పంపించిన నవలకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మాధవి. బావా, సంతోషంతో భానుమూర్తి రెండు చేతులు పట్టుకుని ఊపేసింది మాధవి. నిజం, భానుమూర్తి నవలకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంటే ఆ సంతోషం తనది కాదు, ఆఖరి తేదీన గడువు దాటిపోతుందేమోనని టీలు తాగి రాత్రి పగులు అన్న భేదం లేకుండా శ్రమపడింది. తన శ్రమ ఫలించింది. ఎంత మంచి వార్త చెప్పావు బావా, ఉండు, నీ నోరు తీపి చేయాలి. వెనుదిరిగిపోయిన మాధవిని చెయ్యి పట్టుకుని ఆపు చేశాడు భానుమూర్తి. ఉండు మాధవి, ఇంకా శుభవార్త పూర్తి కాలేదు. ముందుగా వేదిక మీదుగా బహుమతులను అందజేస్తామనే కదా చెప్పారు. ఇప్పుడు అంతేకాదు, ప్రథమ బహుమతిని అందుకున్న ఆంధ్రుల అభిమాన రచయితకు ఆ రోజే సతీ సమేతంగా సన్మానం. ఉండు బాబా, ఇప్పుడే వస్తాను. చలాకీగా కిందకు పరిగెత్తింది మాధవి. భానుమూర్తి అలాగే చూస్తూ నిలబడిపోయాడు. మాధవిలోని ఆ చలాకీతనం తన రాకపోకలతో పెరిగిందనుకుంటే చాలా గర్వంగా ఉంది భానుమూర్తికి. బాబా, నోరు పట్టు. భానుమూర్తికి సమీపంగా వచ్చి అతని నోటికి లడ్డు అందించింది మాధవి. ఈరోజు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా బావా? ఇంత సంతోషం నేనెప్పుడు అనుభవించలేదనుకో. మా బావను స్టేజ్ మీద సన్మానం అందుకుంటూ ఉండగా చూడటం కంటే వేరే అదృష్టం ఏం కావాలి బావా? మాధవి కళ్ళు వెలిగిపోతున్నాయి. అప్పుడే ఆమె మనోనేత్రం భానుమూర్తి సన్మానాన్ని ఊహించేసుకుంటుంది. మాధవి, మనస్ఫూర్తిగా అన్నాడు భానుమూర్తి. నేనింత త్వరగా పైకి వచ్చానంటే అది నీ చలవే మాధవి. ముఖ్యంగా ఈ నవలకు మొదటి బహుమతి రావడం నీ వల్లనే. నీ సహకారమే లేకపోతే నేను ఈ స్థితికి చేరుకునేవాణ్ణి కాదు. ఆ రోజే శివజ్యోతి పత్రిక గోల్డెన్ జూబ్లీ నెల సెలబ్రేషన్స్. ఆ వేడుకను కల్లారా చూడాలని భానుమూర్తి కుటుంబంతో కలిసి వచ్చింది మాధవి. పిల్లల్ని రఘువీర్కి అప్పచెప్పి భానుమూర్తి కారు దిగడమే అభిమానులంతా చుట్టుముట్టేశారు. వారిని సాదరంగా పలకరించి తన వారితో ఆడిటోరియంలోకి నడిచాడు భానుమూర్తి. ఎందరో ప్రసిద్ధ రచయిత్రులు మరెందరో పెద్దలు అందరికీ పేరు పేరున తనని పరిచయం చేస్తూ ఉంటే మాధవికి ఊహో స్వర్గంలో విహరిస్తున్నట్టుగా ఉంది. భానుమూర్తి మరదలు కావడమే అదృష్టంగా అనిపించింది. మాధవిని నాగరత్నమ్మను పిల్లలతో మొదటి వరుసలోనే కూర్చుండబెట్టారు నిర్వాహకులు. కళ్ళు విప్పార్చుకుని స్టేజ్ మీద కూర్చున్న భానుమూర్తి దంపతులనే తదేకంగా చూస్తుండిపోయింది మాధవి. మెడలో పూలమాలలతో శివజ్యోతి సంపాదకుడు అతని భార్య చేత పట్టుచీరను అందుకుని మహా గర్వంగా చిరునవ్వుతో మహారాణిలా భానుమూర్తి సరసన కూర్చుంది నీరజ. నీరజను చూస్తుంటే మాధవి గుండెలో సన్నగా మంట బయలుదేరింది. ఏనాడు భర్త రచనా వ్యాసంగానికి ప్రోత్సాహం ఇవ్వడం లేదు, దేనికి సహకారాన్ని అందించలేదు. భానుమూర్తికి భార్య అయిన కారణంగా భర్త సరసన కూర్చుని సన్మానాలు అందుకుంటోంది నీరజ. నిజానికి ఇంత కష్టపడిన తనకు మిగిలిందేమిటి గుర్తింపేది? హఠాత్తుగా మాధవి గుండె కలుక్కుమంది. అసలు భానుమూర్తి ప్రక్కన స్థానం తనదే కదూ. తన చిన్ననాటి కలలే నిజమై ఉంటే ఈనాడు నీరజ స్థానంలో తనే ఉండేది. నిజంగా నీరజ స్థానంలో తను ఉంటే భానుమూర్తికి ఎంతైనా సహకరించి ఉండేది. తన వల్ల మరికొన్ని కావ్యాలు రాసి ఉండేవాడు. ఎంతైనా నీరజ భానుమూర్తికి తగిన భార్య కాదు. మాధవి గుండెల్లో మంట క్రమక్రమంగా పెరిగిపోసాగింది. జరుగుతున్న కార్యక్రమం మీద మాధవికి దృష్టి నిలబడలేదు. మేనరకాలు కూడదన్న భానుమూర్తికి రాకుండా ఉంటే తన జీవితం ఎలా ఉండేదో ఆమె మనోనేత్రం ముందు ప్రత్యక్షమైంది. తామిద్దరూ చిన్నతనం నుండి అన్నా చెల్లెల్లా కలిసిపోయామని తనంత తానుగా నీరజతో అన్న విషయం ఆ క్షణంలో మరిచిపోయింది మాధవి. ట్రింగ్ ట్రింగ్. బెడ్రూమ్లో పడుకుని అప్పుడే విడుదలైన భానుమూర్తి నవలను చదువుతూ అందులో లీనమైన మాధవి కాస్త ముందుకు జరిగి రిసీవర్ని అందుకుంది. హలో, శ్రీమతి మాధవి రఘువూరు ఉన్నారా? అవతల ఎవరిదో అపరిచిత స్వరం నమ్రతగా వినిపోస్తోంది. నేనేనండి మాధవిని. నమస్కారం అమ్మా, నా పేరు రాజారావు, సాహితీ నిలయమైన లిటరరీ అసోసియేషన్ కార్యదర్శిని. మీతో మాట్లాడవలసిన పని ఉందమ్మా.
మీకు అభ్యంతరం లేకపోతే మీ ఇంటికి స్వయంగా వచ్చి మాట్లాడాలనుకుంటున్నాము నేను మా ప్రెసిడెంటు. అభ్యంతరం దేనికి? అలాగే రండి. రిసీవర్ యథాస్థానంలో పెట్టేసి ఆలోచనలో పడింది. తనతో పనేమిటి? ఈ మధ్య భానుమూర్తి ఉపన్యాస సభలకు తను కూడా పెడుతుంది. వెళ్ళిన ప్రతి చోట భానుమూర్తి తనను ప్రత్యేకంగా పరిచయం చేస్తూనే ఉన్నాడు. ఆ రకంగా తన పేరు తెలిసి ఉంటుంది. ఇంతకాలానికి తనకంటూ ఒక గుర్తింపు రావడం, తన అవసరం ఎవరికో కలగడం, ప్రత్యేకించి తనతో మాట్లాడడానికి ఒక అసోసియేషన్ సెక్రటరీ ప్రెసిడెంటు పనిగొట్టుకుని తన ఇంటికి రావడం మాధవికి గర్వకారణమైంది. మాధవి ఆలోచనలో కొలిక్కి రాకముందే ఇంటి ముందు స్కూటర్ ఆగడం, ఎవరో వచ్చారని గోపి కబురు తీసుకురావడం జరిగిపోయాయి. మాధవి కిందికొచ్చింది. నమస్కారం అమ్మా. హాల్లో సోఫాలో కూర్చున్న ఆగంతకులు ఇరువురు మాధవి గుమ్మంలోకి రావడంతో రెండు చేతులు జోడిస్తూ లేచి నిలబడ్డారు. కూర్చోండి, నమస్కారం అంది మాధవి కూడా అక్కడ సోఫాలో కూర్చుని. నా పేరు రాజారావమ్మ. ఇందాక మీకు ఫోన్ చేసింది నేనే. ఇక వీరే సాహితీ నిలయం అధ్యక్షులు, కవి. రాజారావు పరిచయ కార్యక్రమాలు జరుగుతూ ఉండగానే ట్రేలో కాఫీ కప్పులు తీసుకువచ్చి అందరికీ ఇచ్చి లోపలికి వెళ్ళిపోయాడు గోపి. కాఫీ తీసుకున్న తర్వాత సూటిగా తాను వచ్చిన కారణం వివరించాడు రాజారావు. మా సాహితీ నిలయం కొత్త సంస్థ. రేపు 15వ తారీఖున మొట్టమొదటి యానివర్సరీ జరుపుకుంటున్నాం. ఆ రోజున మా సంస్థకు భానుమూర్తి గారి ఆశీస్సులు లభించాలనే ఉద్దేశంతో ఆయనకు సన్మానం ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. అది అందరూ చేసేదే కనుక మరికొంత ఆకర్షణీయంగా కొత్త పద్ధతి ఇంకోటి ప్రారంభించాలనే సంకల్పం కలిగింది. మాకు తోచినదేమంటే భానుమూర్తి గారికి బిరుదు ప్రదానం చేస్తే బాగుంటుందని. ఆయనకి మొట్టమొదటి బిరుదు ప్రదానం చేసిన ఘనత మా సంస్థకే రావాలని మా కోరిక. ఎలాగైతేనే భానుమూర్తి గారిని ఒప్పించాం. ఇక బిరుదు ప్రదానం ఎవరి చేతి ఇప్పించాలనే సందేహం వచ్చింది. దానికి తగిన వారు భానుమూర్తి గారికి సన్నిహితులు ఆయన మీరు ఒక్కరే అని మా సంస్థ సభ్యులంతా భావిస్తున్నారు. మా కోరికను మీరు కాదనరని ఆశిస్తున్నాం. నేను బిరుదు ఇవ్వడమేమిటి? తెల్లబోయి చూసింది మాధవి. నాకేం తెలుసు? మీకు తెలియవలసిందేం లేదమ్మా. ఆ కార్యక్రమం రోజున ఫంక్షన్కి వచ్చిన వేదిక మీద కూర్చుంటే చాలు. మిగిలిన ఏర్పాట్లన్నీ మేము చూసుకుంటాం. బిరుదుని రజిత ఫలకంపై చెక్కిస్తున్నాం. దానిని మీరు భానుమూర్తి గారికి స్టేజ్ మీద అందిస్తే చాలు. భానుమూర్తి సరసన తను కూడా వేదికపై కూర్చోవడం. మాధవి ఇంకేం ఆలోచించలేదు, అనుమానించలేదు. మరి మీకేం అభ్యంతరం లేదుగా మాధవి గారు? రేపు 15వ తారీఖు సాయంత్రం 6 గంటలకు సభ ప్రారంభమవుతుంది. ఇన్విటేషన్స్ 2 రోజుల్లో తీసుకొచ్చిస్తాం. 2 చేతులు జోడించి సెలవు తీసుకున్నారు ప్రెసిడెంట్, సెక్రటరీ. మాధవి కళ్ళ ముందు జరగబోయే ఉత్సవం కనిపిస్తోంది. ఇన్నాళ్లకు తనకు వ్యక్తిత్వం ఉన్నట్టు అనిపిస్తోంది. ఇంతకాలం ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా తనను అందలం ఎక్కించడం రఘువీర్ భార్యగా, కానీ మాధవికి మాత్రం కాదు. ఇప్పుడు తన భర్త ప్రసక్తి లేకుండా తానుగా లభిస్తున్న గౌరవం. ఇప్పుడు కూడా తనకి అవకాశం రావడం, భానుమూర్తికి మరదల్ని, సంఘంలో గుర్తింపు ఉన్న రఘువీర్ భార్యను తమ సంస్థలలో చేర్చుకుంటే తమ సంస్థకి అండదండలు అంటాయనే అభిప్రాయం. ఏమిటో ఈ కూర్చునే కళ్ళకంటున్నావు? అప్పుడే లోపలికి వచ్చిన రఘువీర్ మాధవిని పలకరించాడు. ఉలిక్కిపడింది మాధవి. అదేమిటి, ఈరోజు ఆఫీసు నుండి చాలా త్వరగా వచ్చేశారు? అయితే ఏదో విశేషమే జరుగుతుంది, వ్యంగ్యంగా అంది. క్షమించాలి మాధవీదేవి గారు, నేను మామూలు టైంకే వచ్చాను. పాపం తమరు కలల కౌగిలి నుండి టైం ఎంతైంది గమనించలేదన్నమాట. గోపి తీసుకొచ్చిన కాఫీ అందుకుంటూ అన్నాడు రఘువీర్. అంతగా ఊహాలోకంలో మునిగి పోయేవంటే ఏదో విశేషం ఉందన్నమాటే. మా బావకు బిరుదు ఇవ్వబోతున్నారు ఒక సాహితీ నిలయం వారు. ఆ బిరుదు నేనే ఇవ్వాలని బలవంతం చేసి వెళ్ళారు ఇప్పుడే. ఆ గొడవలని నాకేమీ తెలియవని చెప్పినా వినిపించుకోలేదు. సరి, ఇంతకాలము రచనా వ్యాసంగమే అనుకున్నాను. ఇక నుండి సభలు సమావేశాలు కూడాను. మాధవి, పిల్లలను నిర్లక్ష్యం చేయనంతసేపు నువ్వే సభలకు వెళ్ళినా నాకు అభ్యంతరం లేదు. కానీ పిల్లలతో నువ్వు గడుపుతున్న సమయం రోజు రోజుకు తగ్గిపోతుందన్న విషయం మాత్రం జ్ఞాపకం పెట్టుకో. లేచి తన గదిలోకి వెళ్ళాడు రఘువీర్. తనకు అభ్యంతరం లేదట. పురుషాహంకారం. ఎంతసేపు తన వంటింటి కుందేలులా 4 గోడల మధ్యనే గడపాలని కోరిక మండిపడింది మాధవి అంతరంగం. మాధవి కలలగన్న 15వ తారీఖు రాని వచ్చింది. ముందు రాత్రి అంతా ఏవేవో ఆలోచనలు. ఫంక్షన్కి ఏ చీర కట్టుకోవాలి, ఏం నగలు పెట్టుకోవాలి, వేదికపై ఎలా కూర్చోవాలి, ఎలా కూర్చోవాలి, కొత్తగా బెదురుగా కనిపించకూడదు, ఎలా చూస్తే ఏం మాట్లాడితే హుందాగా ఉంటుంది. వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా భానుమూర్తి రచనలపై తను కూడా తనకు తోచించి చెప్తే. రంగురంగుల కలల మధ్య కలత నిద్రపోయింది మాధవి. ఉదయమే డైనింగ్ టేబుల్ వద్ద భర్తతో కలిసి టిఫిన్ చేస్తుంది. మీరు కూడా ఈరోజు మీటింగ్కి రాకూడదు,
కాఫీ కప్పు అందుకుంటూ అడిగింది మాధవి. సారీ మాధవి, ఈరోజు డైరెక్టర్ల మీటింగ్ ఉంది, అందుకే ఈరోజు ప్రతిరోజు కంటే ముందుగా ఆఫీసుకు బయలుదేరుతున్నారు. రాత్రి రావడానికి కూడా ఆలస్యం కావచ్చు. మీకెప్పుడు ఆఫీసు గొడవే, ఆశాభంగం చెందినట్లుగా అంది మాధవి. రఘువీర్ ఎదురుగా తాను వేదిక మీద కూర్చోవాలని, సాహితీ సమావేశాలలో అందరూ తననెంతగా గౌరవిస్తున్నారో రఘువీర్ గుర్తించాలనే ఆశ మాధవికి.